హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను. క్యాప్సికమ్ ఫ్రై అనేది చపాతీలకు కానీ సైడ్ డిష్గా కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో వేసే పౌడర్ అనేది మనకు చాలా సూపర్ టేస్ట్ అనేది వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. నేను క్యాప్సికమ్ అనేది ఫ్రై చేసేదానికి ఒక పావు కిలో తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పౌడర్కి నేను ఒక హాఫ్ కప్పు కొబ్బరి పొడి, పుట్నాల పప్పు ఒక 3 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు, కారం అనేది 1.5 స్పూను, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేసి మనం ప్యాన్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకునేసి ఇక్కడ పచ్చికరివేపాకు ఉన్నా కూడా వేసుకోవచ్చండి. నాకు దగ్గర లేదు కనుక నేను వేయలేదు. ఈ విధంగా వేసిన తర్వాత బాగా వేగినాక ఆనియన్ కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 1/4 స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది. మనం ఫ్రై పౌడర్లోనే ఆల్రెడీ వేసాం కనుక ఇక్కడ కొద్దిగా వేసుకుంటే చాలండి. తర్వాత ఆనియన్ అంతా కూడా బాగా వేగినాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనం వేసిన ఆయిల్లోనే ఈ క్యాప్సికమ్ అనేది చాలా త్వరగా మగ్గుతాయి. ఎందుకంటే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కనుక చాలా త్వరగానే మగ్గుతాయండి. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనము కొద్దిగా వాటర్ అనేది వేసుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత 2 నిమిషాల తర్వాత మనం మూత తీసేస్తే మనం వేసిన వాటర్ అంతా కూడా కొద్దిగా బాగా డ్రై అయిపోయి ఉంటాయండి. అయినా కూడా మనం మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మనము ఒక 2 నిమిషాల పాటు పెడితే 2 నిమిషాల తర్వాత మనము ఇలా మూత తీసినప్పుడు ఈ క్యాప్సికమ్ అనేది బాగా మనకు మగ్గింటాయి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై పౌడర్ అనేది చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ను మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. ఇలాగా ఫ్రై పౌడర్ అనేది మనము కొబ్బరి పొడి, పుట్నాల పప్పు ఇవన్నీ వేసి పౌడర్ చేసుకున్నాం కదా, అది కోర్సుగా బ్లెండ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలాగ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుంది ఈ క్యాప్సికమ్ ఫ్రై అనేది. చపాతీలకు కానీ, రైస్లకు కానీ, సైడ్ డిష్గా కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.